చూసి ఒక దూతను పిలిచి నీవు పోయి అమ్మాయికి తగిన వరని వెతికి తీసుకురమ్మని చెప్పాడు. సాధువని వైశ్యుడు అట్లు చెప్పగా దూత వెంటనే కాంచనగరంలోకి పోయి యువకుడైన ఒక వైశ్య కుమారుని దూతను తీసుకొని వచ్చాడు. అతడు అన్ని విధంగా తన కుమార్తెకు తగిన వాడుగా ఉండడం చూసి సాధువు వైశ్య కుమారులకు తన కుమార్తె అయిన కళావతిని ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడు. ఆ ఆనందంలో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ వ్రతమును విషయంలో మర్చిపోయాడు. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యుడిపై కోపం వచ్చేది. అప్పుడు వ్యాపారంలో బహు నిపుణుడైన ఈ వైశ్యుడు అల్లుడితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరమున గల రత్నస్నానపురంకు పోయాడు. ఆ రత్నస్నానపురంలో చంద్రకేతాను మహారాజు పరిపాలించుకున్నాడు. చేయుకున్న చూసి ఎవరయ్యా లోపల కొట్టే కొబ్బరికాయలు వీరికి దారుణమైన కఠిన దుఃఖము కలుగుగాక అని చెప్పించాడు. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనమును అపహరించి ఆ వర్తకున్న చోటికి చేరుకోలేదు. రాజభటులు ఆ దొంగలను పట్టుకొనకు నలుగురులా వెతుకుతూ తమ దగ్గరకు వచ్చిన చూసి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చేత వదిలి పారిపోయారు. రాజభటులు ధనము అక్కడ ఉండా చూసి ఆ వైశ్యుడి దొంగలని నిశ్చయించి వారిని కట్టి రాజగడకు తీసుకుపోలేదు. భటులు రాజును చూసి ప్రభు ధనంతో కూడిన చోరును పట్టి తీసుకొని వచ్చి విచారించి తగిన శిక్ష విధింపమని వినియోగించింది. రాజు ఏమీ విచారింపకనే వీరిని తీసుకొని పోయి కారాగృహం నందు ఉంచమని ఆజ్ఞాపించారు. భటులు వైశ్యులను తీసుకొని పోయి కారాగృహంలో బంధించారు. ఎంత ప్రారంభించిన వారి మాట వినివారెవరు లేకపోయింది. ఇంకా ఆ చంద్రకేత మహారాజు ఆ వైశ్యుల పడవైన ధనమంత్రియు తన ఆధీనం గావించుకున్నాడు. మరియు సత్యనారాయణ స్వామి శాపం వలన వైశ్యుడి యొక్క భార్య కుమార్తె అనేక కష్టంగా పాలైంది. వారి గృహమందుల ధనమంతయు చోరులు అపహరించుకొనిపోయింది. మరియు లీలావతికి రోగం వచ్చిన మనోవిచారంలో అధికమయ్యింది. తిరుడకు తిండి అయినా లేక ఇంటికి తిరుగుతూ భిక్షమెత్తుకొని బ్రతుకుతుంది. కళావతి అన్నం లేక తిరుగుతున్నాడు. ఆమె ఒక దినమున ఆశ్రమం నుండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకుంది. ఆ దినం బ్రాహ్మణుని సత్యనారాయణ జరుగుతుందని చూసి కళావతి ఆ వ్రతం పూర్తి అయ్యేంత వరకు అక్కడనే ఉండి ఆ వ్రతం చూసి కథకిని స్వామిని ప్రార్థించారు. కళావతి ప్రధానాన్ని కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకుంది. తల్లి కళావతి అమ్మాయి ఇంత రాజవారికి ఎక్కడ నుంచి అని అడిగారు. అందులో కళావతి అమ్మ ఒక బ్రాహ్మణి గృహంలో సత్యనారాయణ వ్రతం జరుగుతుందట చూసి ఆ వ్రతం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదం తీసుకొని వచ్చింది అని చెప్పారు. అడిగిన లీలావతి సంతోషించి తాను ఆ వ్రతం చేయాలని తన మనసులో సంకల్పించారు. ఆ వైశ్యుడి భార్య లీలావతి బంధువులతోనూ మిత్రులతోనూ కూడి దైవభక్తితో సత్యనారాయణ వ్రతం చేసి ప్రభు మా అపరాధములను క్షమించి నా భర్తయ్యను అల్లుడును సుఖంగా ఇల్లు చేయడానికి అనుగ్రహించమని ప్రార్థించారు. లీలావతి సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల స్వామి సంతుష్టుడై ఆ రాత్రి చంద్రకేత మహారాజుకు స్వప్నంలో సాక్షాత్కరించి కారాగారం అన్యాయంగా బంధింపని వయసులో ఇరువురిని ప్రాణకాలం నుండి విడిచిపెట్టమని చెప్పారు. వారి జనమందరి ఇచ్చివేయము లేనితో నీవు సర్వనాశనం అయ్యేవని అదృశ్యమైంది. మరణాన్ని సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి పురోహితులందరినీ పిలిచి సభ చేసి రాత్రి దానికి వచ్చిన కళ సభలోని వారిని చెప్పి ఆ వైశ్యులను వెంటనే పద విముక్తులను చేసి ఇక్కడ తీసుకొని రండి పనులను ఆజ్ఞాపించారు. భటులు వెంటనే పోయి వారిని చిరణి బయటకు తీసుకొని రాజు కడకు తీసుకొని వచ్చింది. ఆ వైశ్యులు రాజుకు నమస్కరించి రాజు ఇంట్లో తమకేటి శిక్ష విధించిన అని భయభ్రాంతులయ్యేది. అప్పుడు రాజు వైశ్యులు చేసి పోయి దైవభ్రాంతి కృత్యం వల్ల మీకు ఇది దుఃఖం సంభవించింది, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి రాజు వారికి చురాధికం చేయించి పట్టుకోవడానికి నూతన వస్త్రం తెచ్చి సంతోషపడ్డాడు. ఇతరు రాజు వారిని అనేక విధములుగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్నదానికి సంతోషపడ్డాడు. ఇతరు చంద్రకేత మహారాజు వారిని ఆదరణతో ఇక సుఖంగా మీరు ఇంటికి పోవచ్చు అని చెప్పారు. వైశ్యులు రాజుని నమస్కరించి అనేక విధంగా కొనియాడి తమ దారిని పోయి